ఆరికా ఆస్పరాగాస్ రైస్కి కావాల్సిన పదార్థాలు: వండిన ఆరికన్న 1 కప్పు, ఆస్పరాగాస్ 1 కప్పు, జీలకర్ర 1/2 చెంచా, సోంపు 1/2 చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, అల్లం ముక్కలు 1/2 చెంచా, వెల్లుల్లి తరుగు 1 చెంచా, టమోటా ముక్కలు 1/4 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 2 చెంచాలు, నిమ్మరసం 1 చెంచా. మనకి ఎండాకాలంలో దొరికేటువంటి వెజిటేబుల్స్ టమోటా అండ్ ఆస్పరాగాస్. ఈ ఆస్పరాగాస్ అనేది యాక్చువల్గా మనని తెలుగులో శతావరికి ఈక్వలెంట్ అనమాట. మనకి శతావరి అనేది వెరీ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ సప్లిమెంట్ అనమాట. మనకి అన్ని కావాల్సినటువంటి బి కాంప్లెక్స్, మనకి ప్రెగ్నెన్సీ టైంలో లేకపోతే వీక్గా ఉన్నప్పుడు ఆయుర్వేద దాంట్లో ఎక్కువ శతావరిని వాడతారు. శతావరి అంటే శత అంటే 100 అంటే ప్రాబ్లమ్స్కి, 100 హెల్త్ ఇష్యూస్కి అది ఒక మంచి సొల్యూషన్ అనమాట. అంత గుడ్ హెర్బ్ అనమాట అది. అలాగా ఆస్పరాగాస్ కూడా దానికి ఈక్వలెంట్. దీన్ని మనం ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు సబ్జీలాగా. ఇప్పుడు దీన్ని ఆరికా టమోటో ఈ కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్. యాక్చువల్గా ఆస్పరాగాస్ వచ్చేటప్పటికి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ ఏజింగ్గా, అంటే స్కిన్ చాలా బాగా టోన్ అవుతుంది ఈ టైంలో తీసుకుంటే. ఎండాకాలంలో ఈ టైం సీజన్ అంతా తీసుకుంటే మన స్కిన్ చాలా నిగారింపుగా తయారవుతుంది అన్నమాట. అదొకటి. మనకి వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్, వెరీ రిచ్ ఇన్ ఫైబర్. అంటే మన డైజెస్టివ్ సిస్టంలో మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యేదానికి ఈ ఆస్పరాగాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ప్రాసెస్లోకి వెళ్తా దీని గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్ రైస్ అండి. అంటే వెరీ సింపుల్ రైస్, అంటే వెరీ ఈజీ టు కుక్ అండ్ వెరీ ఈజీ టు ప్రిపేర్ అండ్ చాలా హెల్తీ అనమాట. దీంట్లో కావాలంటే మనం నట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఓకే, నట్స్ లాంటివి అంటే కర్బూజా, సిసమి సీడ్స్, పల్లీలు అవన్నీ కూడా మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆస్పరాగాస్ని మామూలుగా మనం జస్ట్ తవా ఫ్రై లాగా చేసుకుని పెప్పరు, సాల్ట్, కొంచెం గీతో చేసుకున్న చాలా ఒక స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. స్టీమ్ చేసి సలాడ్స్లో వేసుకోవచ్చు. మనం దీంతో కూరల్లో కూడా మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్గా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదొక వెరైటీ ఆఫ్ ద రైస్ అన్నమాట. కొబ్బరి నూనె తీసుకుంటున్నా. ఎండాకాలం అంతా కొబ్బరి నూనె లేకపోతే కుసుమ నూనె. జీలకర్ర, కొంచెం సోంపు, అల్లం తరుగు, వెల్లుల్లి, అంటే టమాటో కూడా వేసుకోవచ్చు. కావాలి అనుకుంటే టమాటో కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. మనకు కావాలంటే ఉల్లి తరుగు కూడా వేసుకోవచ్చు. మనం టమాటో కూడా యాడ్ చేయాలి. కొంచెంసేపు మగ్గనిద్దాం. ఓకే అండి. మనకి యాక్చువల్గా ఈ యొక్క టమోటా అనేది వెరీ రిచ్ పొటాషియం అండ్ మెగ్నీషియం. అలా అంటే ఈ పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ రిచ్ ఫుడ్స్ ఏం చేస్తాయంటే మన హార్ట్ ఫంక్షన్ని బాగా పెంచుతాయి. అంటే హార్ట్ చాలా బాగా పనిచేయటానికి, బ్లడ్ థిన్ అవటానికి చాలా మంచిది ఈ టమోటా అనమాట. ఈ టమోటా జ్యూస్ కూడా రెగ్యులర్గా మనం పొద్దునే లేచిన తర్వాత కుకుంబరు, టమోటో కలిపి జ్యూస్ చేసుకొని దాంట్లో కొంచెం పుదీనా వేసుకొని జ్యూస్ చేసి కొంచెం లెమన్ పిండుకొని తాగుతున్నా చాలా మంచిది. దాంట్లో కొంచెం సబ్జా గింజలు ఈ టైంలో యాడ్ చేసుకున్నా, చియా సీడ్స్ యాడ్ చేసుకున్నా చాలా మంచిది. టమోటా కొంచెం దీని తర్వాత ఈ ఆస్పరాగాస్ కూడా మనం ఈ ఆస్పరాగాస్ కూడా దీంట్లో వేసేసి మూత పెట్టి ఒక 5 to 6 minutes దాకా మగ్గనివ్వాలి. ఆస్పరాగాస్ సాఫ్ట్ అయిన దాకా మగ్గనిద్దాం. ఓకే అండి, మనకి ఇది తయారైపోయింది, మగ్గిపోయింది. ఇప్పుడు మనం వండుకున్నటువంటి ఆరికని ఇంగ్లీష్లో కోడో మిల్లెట్ అంటారు. దీనికి
లేయర్స్ ఉంటాయండి. లేయర్ మధ్యలో లేయర్ సమ్ స్క్రాచ్ ఉండి 18 లేయర్స్, అంటే ఇట్స్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద ఐ సైట్, మనకి లేడీస్ ఇష్యూస్కి, స్కిన్ ప్రాబ్లమ్స్కి, వీటన్నిటికి కూడా చాలా చాలా మంచి ఫుడ్ ఈ ఆరికలు అనమాట. ఈ ఆరిక స్కిన్ని పొట్టు తీస్తాం కదా, దాన్ని కూడా అది కూడా మనకి కిడ్నీ లివర్ డీటాక్సిఫికేషన్కి కషాయంలా కాసుకుండా అయితే చాలా మంచిది. ఇప్పుడు మనం దీనికి తగినంత పెప్పర్, మిరియాల పొడి, ఉప్పు బాగా కలుపుకొని తవా పెట్టుకొని దీనికి కావాలి కొత్తిమీర సన్నగా తరిగి, పాలకూర, కొత్తిమీర అవి కూడా మనం యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా రోస్టెడ్ నట్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటాం. పైనుంచి కొంచెం పెప్పర్, కొంచెం నిమ్మరసం సర్వ్ చేసే ముందు కొంచెం నిమ్మరసం కూడా ఎక్కువచ్చు. అయిపోయింది మనకి ఇది. ఓకే అండి, ఎంతో కమ్మని ఆరికా ఆస్పరాగస్ రైస్ తయారైపోయింది. ఆరికా ఆస్పరాగస్ రైస్కి కావాల్సిన పదార్థాలు: వండిన ఆరిక అన్నం 1 కప్పు, ఆస్పరాగస్ 1 కప్పు, జీలకర్ర 1/2 చెంచా, సోంపు 1/2 చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, అల్లం ముక్కలు 1/2 చెంచా, వెల్లుల్లి తరుగు 1 చెంచా, టమోటా ముక్కలు 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 2 చెంచాలు, నిమ్మరసం 1 చెంచా. ఆరిక ఆస్పరాగస్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా ప్యాన్లో కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, సోంపు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి కొంచెం మగ్గిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసి అది కొంచెం మగ్గిన తర్వాత ఆస్పరాగస్ ముక్కలు వేసి మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత వండిన ఆరికన్నం, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లు తీసుకొని మిరియాల పొడి, నిమ్మరసం కలిపి సర్వ్ చేసుకుంటే ఆరిక ఆస్పరాగస్ రైస్ తయారవుతుంది.